హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. ఈరోజు నేనైతే మా ఊరి గంగమ్మ జాతరకైతే వచ్చేసానండి. మా ఊర్లో గంగమ్మ తల్లి జాతర చాలా బాగా జరుపుకుంటామండి. నా చిన్నప్పుడు చూసిన బొమ్మలు చేతి ముద్రలు అయితే జాతరలో ఉన్నాయండి. తినైతే నా చిన్ననాటి స్నేహితురాలు పద్మ అండి. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. నేనైతే దర్శనానికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకున్నాను. ఈ గంగమ్మ తల్లి జాతర ఇంత బాగా జరగడానికి వీళ్ళు వన్ ఆఫ్ ది రీజన్. నిర్మాణం జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం రాష్ట్రోత్సవ సందర్భంగా తిరునాళ్ళ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం పన్నులు ఇక్కడ వేటలు అన్ని చేసే ఆనవాయితీ. ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం కార్యక్రమం జరుగుతుంది. వగ్గంపల్లిలో చెరువు నిర్మాణం జరిగిన తర్వాత గ్రామ ప్రజలంతా కలిసి గంగమ్మ తల్లి దేవస్థానాన్ని చెరువు కట్ట సమీపంలో 2002, 2001, 2002 మధ్య నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా క్రమం తప్పకుండా గంగమ్మ తల్లి మరి వగ్గంపల్లి పంచాయతీ గ్రామ ప్రజలందరినీ కూడా చల్లంగా చూస్తూ ఉన్నది వచ్చేసి ప్రతి సంవత్సరం అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకుంటూ నైవేద్యాలు చెల్లించుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతోటి వగ్గంపల్లి గ్రామ ప్రజలంతా కూడా వచ్చేసి ఈ గుడి నిర్మాణాన్ని కూడా భవిష్యత్తులో మరి పెద్దగా పురోభివృద్ధి చెందేదానికి గ్రామస్తులంతా కూడా కలిసి మరి త్వరలో నిర్ణయం తీసుకొని దీనికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గుడి పునర్నిర్మాణం ఇవన్నీ చేసేదానికి కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చేసి నిర్ణయించడం అయింది వచ్చేసి. ఇంకా తర్వాత మేమైతే భోజనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ గంగమ్మ తల్లి తిరునాళ్ళకైతే చాలా ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తూ ఉంటారండి. మేమైతే ఇంకా కాసేపు అక్కడే రిలాక్స్ అయ్యామండి. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అస్.